అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. జింబాబ్వే మరో సంచలనాన్ని నమోదు చేసింది. శ్రీలంకను ఓడించింది జింబాబ్వే. 179 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కి దిగింది జింబాబ్వే. 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించింది జింబాబ్వే. బెన్నెట్ 63 వద్ద నాట్అవుట్గా ఉంది. ఇక సికిందర్ రాజా 45, మరుమని 34, ర్యాన్ బర్ల్ 23 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో 2 వికెట్లు పడగొట్టాడు హేమంత. ఇప్పటికే సూపర్ 8కి చేరుకుంది శ్రీలంక జింబాబ్వే జట్లు. ఇక చిన్న జట్టైనా కానీ జింబాబ్వే శ్రీలంకను ఓడించడం కూడా ఇప్పుడు ఒక సంచలనంగా మారిందని చెప్పాలి. జింబాబ్వే ఇక దీంట్లో కూడా జింబాబ్వేని అయితే బాగా రాణించింది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ నాయుడు తెలుసుకుందాం. వెంకట్, జింబాబ్వే ఒక సంచలనాన్ని నమోదు చేసింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి మ్యాచ్ మీద? అంటే చిన్న జట్లకు సంబంధించి అంటే T20 వరల్డ్ కప్ లో చిన్న జట్లు ముందు నుంచి కూడా సత్తా చాటుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం ఏదైతే జింబాబ్వే మొన్న ఆస్ట్రేలియా మీద గెలవడం సంచలనం అయితే, అదే విధంగా వాళ్ళు సూపర్ 8 అంటే లీగ్ దశలోనే వెళ్ళిపోయే అవకాశం లేదు, జస్ట్ ఆడటానికి వెళ్ళారు అనుకున్నప్పటికీ కూడా వాళ్ళు లీగ్ దశ నుంచి ఇలా సూపర్ 8 కి అడుగు పెట్టడం, ఇప్పుడు లీగ్ దశలో కూడా అంటే వాళ్ళ ఫామ్ ఏదైతే ఆస్ట్రేలియా మీద కంటిన్యూ చేశారో అదే ఫామ్ ని మళ్ళీ ఇప్పుడు కూడా కంటిన్యూ చేయడం అనేది నిజంగా సంచలనం చెప్పుకోవాలి. చిన్న జట్లు అన్ని కూడా కొన్ని జట్లు వైదొలిగిపోయినప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్ కానీ లేదంటే నమీబియా కానీ జట్లు నిన్న నెదర్లాండ్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా రాణించారు, అమెరికా కానీ ఇవన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు జింబాబ్వే అసలు ఏ అంచనాలు లేనటువంటి జింబాబ్వే జట్టు జింబాబ్వే కంటే శ్రీలంక కొద్దిగా పెద్ద జట్టు అయినప్పటికీ కూడా చాలా అద్భుతంగా రాణించినటువంటి పరిస్థితి ఉంది. అంటే టార్గెట్ 200 లోపు ఉండాలి, అందుకని బౌలింగ్ వాళ్ళు కట్టుదిట్టంగా చేయాలి. అదే టార్గెట్ తో వాళ్ళు బౌలింగ్ చాలా అద్భుతంగా చేసి 178 పరుగులతో వాళ్ళు శ్రీలంకను కంట్రోల్ చేశారు. ఆ తర్వాత వాళ్ళ బ్యాటింగ్ చూస్తే ఓపెనర్ల దగ్గర నుంచి వాళ్ళ ఓపెనర్ల ఆట తీరు కూడా చాలా అద్భుతంగా అనిపించింది. అంటే వికెట్ కాపాడుకోవడానికి ఇప్పుడు మనం చూసుకుంటే T20లో 20 బంతుల్లో 60 పరుగులు లేదంటే 25 బంతుల్లో 70-80 పరుగులు చేసేది ఇదంతా చూస్తున్నాం. కానీ వీళ్ళు మొన్న ఆస్ట్రేలియా మీద కూడా అలాగే ఆడారు, చాలా నిలకడగా. అంటే వాళ్ళ ఓపెనర్లు కానీ మిడిల్ ఆర్డర్ కానీ మొత్తం కూడా వాళ్ళ టాప్ 4 బ్యాటింగ్ కనుక మనం చూసుకుంటే బెన్నెట్ కానీ లేదంటే మరుమణి కానీ లేదంటే బర్లీ కానీ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా అంటే సికందర్ రాజా వాళ్ళ సీనియర్ ప్లేయర్ కెప్టెన్ వీళ్ళందరూ కూడా ఇన్నింగ్స్ ని ఒక అద్భుతంగా నిర్మించుకురావడం అనేది చాలా బాగుంది. ముఖ్యంగా అతను ఓపెనర్ బెన్నెట్ అయితే 48 బంతుల్లో 63 పరుగులు. అతను ఎక్కడ కూడా భారీ షాట్ల కోసం ప్రయత్నం చేయలేదు, బంతిని గాల్లో లేపేందుకు కూడా అతను పెద్దగా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా ఇన్నింగ్స్ నిర్మించుకుంటూ వెళ్ళాడు. చివరి వరకు మ్యాచ్ గెలిచే వరకు కూడా అతను ఉన్నాడు. 4 వికెట్లు పడినప్పటికీ కూడా అతను ఎక్కడ కూడా ఒత్తిడికి లోనవ్వకుండా ఇతర ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేస్తూ నిదానంగా ఆడటం. సికందర్ రాజాతో అతను నెలకొల్పినటువంటి పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఒక పక్కన సికందర్ రాజా సీనియర్ ప్లేయర్, దానితో అతను ఇంటర్నేషనల్ లెవెల్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో జింబాబ్వేలో ఆడేటువంటి అతి తక్కువ మంది ప్లేయర్స్ లో అతను ఒకడు జింబాబ్వే క్రికెట్ చరిత్రలో. అతను దూకుడుగా ఒక పక్కన ఇతను వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుంది. అతను 4 ఓవర్లలో 4 సిక్స్లు 2 4లతో దాదాపు 173 స్ట్రైక్ రేట్ తో ఆ పిచ్ మీద శ్రీలంక ఆటగాళ్ళు కనీసం నిలబడటానికి ఇబ్బంది పడినటువంటి పిచ్ మీద అతను చాలా అద్భుతంగా రాణించాడు. కాబట్టి సూపర్ 8 లో జింబాబ్వే ఇప్పుడు మనం మాట్లాడుకున్న శ్రీలంక వెస్టిండీస్ ఖచ్చితంగా గట్టి పోటీ ఇస్తాయని, జింబాబ్వే కూడా వాళ్ళ ఆట తీరుతో వాళ్ళు ఇదే విధంగా జింబాబ్వేని తక్కువ అంచనా వేయకూడదు. అది భారత్ కానీ సౌత్ ఆఫ్రికా కానీ న్యూజిలాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ ఇంగ్లాండ్ కానీ ఎవ్వరు కూడా ఆస్ట్రేలియా ఇప్పుడు వైదొలిగినటువంటి పరిస్థితి. మిగిలిన టాప్ జట్లు ఏదైతే ఉన్నాయో 4 జట్లు కూడా వీళ్ళెవరు కూడా తక్కువ అంచనా వేయకూడదు అనేది అయితే జింబాబ్వే కష్టంగా చెప్పింది. వాళ్ళు లాస్ట్ లో అంటే వాళ్ళు గెలిచే ముందు వాళ్ళు ఆడినటువంటి ఇన్నింగ్స్ ఏదైతే ఉందో పరుగులు అవసరమైనప్పుడు కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయే పరిస్థితుల్లోనో లేదంటే శ్రీలంక బౌలింగ్ ను కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు చాలా అద్భుతంగా ఇన్నింగ్స్ నిర్మించుకోవడం జరిగింది. అంటే వరల్డ్ లో బెస్ట్ బ్యాటింగ్ లైనప్ అంటే ఆస్ట్రేలియాది. అలాంటి ఆస్ట్రేలియాను కూడా జింబాబ్వే ఓడించడం, ఈ రోజు శ్రీలంక మీద కూడా సంచలన విజయం నమోదు చేయడం చూస్తే అంటే జింబాబ్వేని అవతల జట్లు తక్కువ అంచనా వేయటమా లేకపోతే జింబాబ్వే ప్రిపేర్డ్ గా ఉండటమా? ఇక్కడ జింబాబ్వే నాకైతే మొన్న ఆస్ట్రేలియా మీద గెలిచినప్పుడు కూడా వాళ్ళు ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్, ఆ రోజు వాళ్ళు టార్గెట్ కూడా పెద్దగా ఆస్ట్రేలియాకి వాళ్ళు 162 పరుగులు 163 పరుగులు ఆస్ట్రేలియాకి ఇచ్చారు టార్గెట్. ఆ టార్గెట్ ని కూడా వాళ్ళ బౌలింగ్ అసలు మీరు ఈ రోజు కూడా వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది. వాళ్ళు ఎక్కడ కూడా ఏదో అనవసరంగా పరుగులు ఇచ్చేసినటువంటి పరిస్థితి కూడా వాళ్ళ టాప్ చూసుకుంటే ఏదో 1-2 బౌలర్లే కొంత 11 లేదంటే 9.5 ఎకానమీ కానీ మిగిలిన వాళ్ళందరూ 8 లోపు ఎకానమీ 8-9. సికందర్ రాజా కూడా కొన్ని లాస్ట్ ఓవర్ లోనే అతను కొంత పరుగులు ఇవ్వడం జరిగింది. మిగిలిన వాళ్ళందరూ కూడా బ్రాడ్ ఎవాన్స్ కానీ వీళ్ళందరూ కూడా కొంత
బ్రాడర్ వామ్స్ పరుగులు ఇచ్చేసినా సరే 3 ఓవర్ల 35 పరుగులు ఇచ్చినా సరే అతను వికెట్లు తీశాడు. అదే విధంగా అటు మొజర్బానీ 4 ఓవర్ల 38 పరుగులు ఇచ్చాడు కానీ 2 కీలక వికెట్లు తీశాడు. అలాగే శ్రీలంక దూకుడుగా ఆడే సమయంలో తీసినటువంటి వికెట్లు, అలాగే క్రీమర్ గానీ వీళ్ళందరూ కూడా తీసిన వికెట్లు అన్ని కూడా ముగ్గురు కూడా రెండు కీలక వికెట్లు తీశారు. అలాగే లాస్ట్ లో రియాన్ కూడా 1 వికెట్ తీశాడు. ఇవన్నీ కూడా శ్రీలంకను ఏ దశలో కూడా కోలుకోనీయకుండానే వాళ్ళు బౌలింగ్ చేశారు. పిచ్ కండిషన్స్ ని వాళ్ళు వాడుకున్న విధానం అనేది చాలా అద్భుతం. కాబట్టి సూపర్ 8 దశలోకి ఇప్పుడు వీళ్ళు అడుగు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా టాప్ జట్లకి జింబాబ్వే ఖచ్చితమైనటువంటి సవాల్ విసురుతుందనేది స్పష్టంగా చెప్పారు. ఎస్ వెంకట్, అయితే మనం ఈ T20లో చూస్తే చిన్న జట్లన్నీ కూడా బాగా రాణిస్తూ ఉన్నాయి. ఇక క్రికెట్ లో చిన్న జట్టు పెద్ద జట్టు అనేది కూడా లేదు. ఈ T20 వరల్డ్ కప్ లో కూడా అందరూ సమానం అయిపోయారు అనుకోవాలా? ఎస్, అంటే మామూలుగా మనం క్రికెట్ 3 ఫార్మాట్లుగా చూస్తాం కదా. టెస్ట్ క్రికెట్, వన్డే క్రికెట్, T20. వన్డే క్రికెట్ కి సంబంధించి, టెస్ట్లకు సంబంధించి నిలబడిన వాడే రాదు. అయితే వీళ్ళు ఎక్కువసేపు నిలబడలేరు వాళ్ళకి సంబంధించి. కానీ ఇక్కడ T20లకు సంబంధించి వీళ్ళు పోరాటం చేయగలిగేటువంటి సత్తా ఉంటుంది. కాబట్టి అంటే ఏముంది, కొడితే పోరాడితే పోయేదే ఉంది, దాంట్లో నష్టం ఏం లేదు. అదే ధోరణిలో వాళ్ళు ఆడతారు. అదే ధోరణిలోనే వాళ్ళు హిట్టింగ్ కూడా చేసే అవకాశం ఉంటుంది. అద్భుతంగా రాణించుకోండి. 4 ఓవర్లు 24 బంతులు సరిగ్గా వేయగలిగితే చాలు. వాళ్ళకున్న ఫిట్నెస్ లెవెల్స్ కానీ ఏదైనా సరే అది కంట్రోల్ చేయగలిగితే స్కోర్ కంట్రోల్ అవుతుంది. వాళ్ళు అదే వ్యూహంతో బరిలోకి దిగుతున్నారు. ఇక కొట్టే విషయంలో కూడా, రన్స్ చేసే విషయంలో కూడా వాళ్ళు ఎక్కడ కూడా వెనకడుగు వేయటం లేదు. చాలా ప్లానింగ్ ప్రకారమే ఈ చిన్న జట్లన్నీ కూడా ఆడుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ వెంకట్. ఇక జింబాబ్వే మొదటిసారి కూడా ఆస్ట్రేలియా మీద, మొన్నేమో ఆస్ట్రేలియా మీద గెలిచి, అంటే వరల్డ్లోనే బెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఉన్నటువంటి ఆస్ట్రేలియా మీద గెలిచటమే జింబాబ్వే అప్పుడే అందరికీ షాక్కి గురి చేసింది. ఇక ఇప్పుడు మరొకసారి ఇంకో సంచలనాన్ని శ్రీలంకను ఓడించి జింబాబ్వే 179 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కి దిగి దీంట్లో విజయం సాధించి కూడా కేవలం 19.3 ఓవర్లో 4 వికెట్లను కోల్పోయి టార్గెట్ను ఛేదించింది జింబాబ్వే. ఇంకా చివరికి బెన్నెట్ 63 వద్ద నాట్అవుట్గా నిలిచాడు. దీంతో కూడా జింబాబ్వే మరో సంచలనాన్ని నమోదు చేసింది.